సంతోష్ లాస్ట్ మంత్ ఒక హెయిర్ ఆయిల్ కొన్నాను కానీ వాళ్ళు చెప్పినలాగా ఏం కాలేదు, హెయిర్ లాస్ ఉండదు అన్నారు కానీ హెయిరే లాస్ అయిపోయింది అమ్మా నీకు మధ్యలో. అందులో మళ్ళీ హెయిర్ లాస్ ఆయిల్, హెయిరే లేనప్పుడు ఎందుకమ్మా హెయిర్ లాస్ ఆయిల్ అన్ని గ్రే హెయిర్ అన్ని పోతుంది అన్నారు. అవునా? గ్రే హెయిర్ ఉండని, వైట్ హెయిర్ ఉండని, గూంగా ఎందుకు చెప్పు అలాంటివన్నీ వాడతామమ్మా. పర్పుల్ కలర్ చేసుకోనా హెయిర్? ఈ మూవీలో ఈ పాప్ సింగర్స్ అన్ని వస్తారు కదా ఇలా పాప్కార్న్ మారా, పాప్కార్న్ కదా. నువ్వు పాప్ స్టార్ కదమ్మా, నువ్వు నా తమిళ్ పెళ్ళాం స్టార్, తమిళ్ స్టార్. చూడు నెక్స్ట్ టైం ఎలా ఉంటానో చూడు. ఈ హెయిర్ ని ఎలా మెయింటైన్ చేయాలి చాలా కష్టంగా ఉంది. అవునా? ఈ హెయిర్ ని ఆల్రెడీ హెయిర్ గోవా వెళ్ళిపోయింది, దానికి మళ్ళీ మీరు ఎట్లా కష్టంగా ఉంది, దానికి ఒక హెయిర్ ఆయిల్. ఎంత బొక్క పెట్టించావమ్మా? ఉన్నతిని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఎంత బొక్క పెట్టించావు హెయిర్ ఆయిల్ కి? 1500 1500 హెయిర్ ఆయిల్. హాయిగా కొబ్బరి నూనె పూసుకొని ఉంటే ఎంత బాగుంటుందమ్మా. అది వాడుకోవచ్చు కదా కొబ్బరి నూనె. అది వాడం ఎవడో చెప్తాడు హెయిర్ ఆయిల్, హెయిర్ గేను, హెయిర్ లాసు. అది అన్ని అదే వాడుతున్నారు సంతోష్. వాళ్ళ హెయిర్స్ అన్ని ఎంత బాగుందో. అవునా? నాది కూడా అలా అయిపోతుంది, ఇక్కడి నుంచి అక్కడి దాకా పోతుంది. నేను అక్కడి నుంచి తీసుకొచ్చి కట్ చేసి నేను అమ్ముకుంటానమ్మా. ఓకేనా? నీ హెయిర్ గోవా గౌన్ అయిపోయింది. 3 సార్లు చెప్పా, ఇంకెన్నిసార్లు చెప్పారు? మీ ఫ్రెండ్స్ మాట ఈ మాట మాట్లాడుకో, బెస్ట్ గా కొబ్బరి నూనె పూసుకో. ఇదే కంక్లూజన్. ఓకేనా? మీరు కూడా తమిళ పెళ్ళాం తెలుగు మొగుడు. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.